హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం గామి ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఒక సినిమా పిచ్చి ఉన్న టీం, దాంట్లో ఎస్పెషల్గా ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ మీద ఇంత హార్డ్ వర్క్ చేసి డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఆ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఒక క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ అయిన మూవీ, ఆ మూవీలోని ట్రైలర్లోని విజువల్స్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. నిజంగా ఈ క్రెడిట్ మొత్తం ఒక డైరెక్టర్ విద్యాధర్కే ఇవ్వాలి. అండ్ నేను ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ప్రసాద్లోని పీసీఎక్స్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ విద్యాధర్ గారు స్పీచ్ ఇస్తూ గామి అంటే ఇంగ్లీష్లో సీకర్ అని మీనింగ్ వస్తుంది, ఇంకా ఇన్ డీటెయిల్డ్గా చెప్పాలి అంటే గమ్యాన్ని గమనించేవాడు గామి అని చెప్పాడు. అండ్ ఈ గామి మూవీ టీం మేకింగ్ వీడియోని రిలీజ్ చేసినప్పుడు నేను ఆ వీడియోని బ్రేక్ డౌన్ చేసి ఆ వీడియోలో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో లింక్ పెట్టి ట్యాగ్ చేస్తే డైరెక్టర్ విద్యాధర్ గారు నా వీడియోని చూసి అప్రిషియేట్ కూడా చేశారు. మీరు ఒకవేళ ఆ వీడియోని చూడకపోతే వెళ్ళి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియోలోకి వెళ్లే ముందు శృతి హాసన్ లవర్ అయిన అదే మన వితిన్ సినిమా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే ఇక మీద నుండి నేను ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ లాగా ఫ్రీక్వెంట్గా వీడియోస్ కన్సిస్టెన్సీ తోటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ట్రైలర్ని ఒక టైటిల్ కార్డ్తో కలిపి ఒక 6 ర్యాండమ్ షాట్స్ పెట్టి మన అటెన్షన్ని గ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడ నాకు సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక మెయిన్ ట్రైలర్ స్టార్టింగ్లో శంకర్ వాయిస్ ఓవర్తో తన ఇంట్రడక్షన్ చూపిస్తారు. అండ్ ఆ ఇంట్రడక్షన్లో శంకర్ తన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను ఎవరితోనో, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎంతకాలం నుండి ఇలా బాధపడుతున్నాను, అవేవి నాకు గుర్తులేవని చెప్తాడు. అండ్ అప్పుడే కరెక్ట్గా ఏదో ఒక విచిత్రమైన రోగంతో తన శరీరం అంతా నీలిరంగులో మారిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయి విలవిల్లాడుతున్న శంకర్ విజువల్స్ కనిపిస్తాయి. అండ్ ఆ షాట్ మధ్యలోనే ఎవరో శంకర్ని టచ్ చేయబోతే దానివల్ల తనలో ఉన్న ఈ వ్యాధి ఎలా రియాక్షన్ చూపుతుంది అని ఒక సింబాలిక్గా చూపించారు. అండ్ నెక్స్ట్ షాట్లో శంకర్ విచిత్రమైన వ్యాధిని చూసిన తాను ఉండే ఆశ్రమం పెద్దలు తమ బాగు కొరకు శంకర్ని ఆశ్రమం వదిలి వెళ్ళిపోమని చెప్తారు. కానీ వాళ్ళలో ఒక్కతను మాత్రం శంకర్కి సపోర్ట్గా ఆశ్రమ పెద్దలని శంకర్ గురించి క్వశ్చన్ చేస్తాడు. కానీ ఎలాగైతేనేమి శంకర్ ఆశ్రమం వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. నెక్స్ట్ షాట్లో శంకర్తో సంబంధం లేని ఇంకో స్టోరీని రివీల్ చేస్తూ ఒక ఫ్యాక్టరీని చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒకతను మనుషుల మీద రీసెర్చ్ చేస్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో గోడలపైన కొన్ని డ్రాయింగ్స్ కనిపిస్తుంటాయి. వాటిలో ఒకదాని మీద ఎక్స్ప్లికేషన్ ఫెసుడే ట్యాబులర్ ఫామ్ అని రాసి ఉంది. దాని కరెక్ట్ మీనింగ్ అయితే నాకు తెలియదు, కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారం మెడికల్ సెక్టర్లో ఫర్టిలిటీ, ఫెసుడే అనే 2 వర్డ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న నేమ్ ప్రకారం ఒకే బాడీకి ఇద్దరు ఫిజికల్గా కనెక్ట్ ఉండడం అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ ఉన్న పిక్చర్ కూడా కరెక్ట్గా ఇదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఎక్స్పెరిమెంట్ కోసం పట్టుకొచ్చిన ర్యాట్స్, అలాగే కొన్ని యానిమల్స్, హ్యూమన్ ఇన్నర్ బాడీ పార్ట్స్ డ్రాయింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చిన ఒక బాలుడు బాధపడ్డాన్ని చూపిస్తాడు. ఇక్కడ అతని కళ్ళల్లో వాటర్ని మనం క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ షాట్లో ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చిన సబ్జెక్ట్ని రెడీ చేసుకొని తాను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వైపు ఆలోచిస్తూ చూస్తుంటాడు ఈ సైంటిస్ట్. అండ్ నెక్స్ట్ షాట్లో ఎక్స్పెరిమెంట్ కోసం రెడీ చేసిన చైర్ని చూపిస్తారు. దీని గురించి మనం మేకింగ్ బ్రేక్ డౌన్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ షాట్లో టెంపుల్ని చూపిస్తూ థర్డ్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో యాక్టర్ అభినయ్ గారిని చూపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో గత 10 సంవత్సరాలుగా దేవదాసిగా ఉన్న దుర్గను ఆ పని నుండి తొలగిస్తున్నట్లు చెప్తారు. అండ్ దానికి రీజన్ ఈ పెద్ద మనిషి అయి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ షాట్లో దుర్గను దేవదాసి నుండి సాంప్రదాయబద్ధంగా తీసేసే ప్రక్రియను చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒకతను ఒక చిన్న పాపని నువ్వు దుర్గ కూతురివా అని అడుగుతారు. అండ్ నాకు తెలిసి ఈ థర్డ్ స్టోరీ పాస్ట్లో జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ దేవదాసులు అనే కాన్సెప్ట్ చాలా కాలం క్రితమే ఉండేది, ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒకసారిగా ఉలిక్కిపడి లేచిన శంకర్ని చూపిస్తారు. అండ్ అప్పుడు అతను కాశీలో ఒక బోట్లో ఉంటాడు. అండ్ ఈ ట్రైలర్లో ఎక్కడ చూసినా శంకర్ చేతిలో ఈ కర్ర ఉంటుంది. అది మేబీ శంకర్కి ఉన్న డిసీజ్ వల్ల తాను వీక్గా ఉండి స్టిక్ హెల్ప్ తీసుకుని ఉండొచ్చు, లేదా తన డిసీజ్ వల్ల తాను సరిగ్గా నడవలేక స్టిక్ని వాడుతూ ఉండొచ్చు, లేదా డైరెక్టర్ గారు మూవీలో ఇంకేదైనా రీజన్ పెట్టి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో స్టోర్ చేయబడిన పాతకాలానికి చెందిన మ్యాప్స్, బుక్స్ ఉన్న ఒక రూమ్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక మహర్షి లేదా పౌరోహితుడు శంకర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్న పాతకాల పుస్తకాలని తీస్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో తన డిసీజ్కి విరుగుడు ఉన్న లొకేషన్కి వెళ్ళడానికి హెల్ప్ చేసే మ్యాప్ని శంకర్ ఓపెన్ చేస్తాడు. అయితే ఆ విరుగుడు హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి అనే పర్వతం మీద 36 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వైద్య తిథి నాడు స్వయం ప్రకాశంగా వికసించే పుష్పాలలో మాత్రమే దొరుకుతుంది అని ఆ పౌరోహితుడు శంకర్తో చెప్తాడు. అయితే ఇక్కడ ఆ పౌరోహితుడు చెప్పిన ద్రోణగిరి అనే పర్వతం హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటి. ఇది ఆల్మోస్ట్ సీ లెవెల్కి 7066 మీటర్స్ పైన ఉంటుంది. అలాగే ఈ పర్వతం అభయారణ్యం గోడకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న వైద్య తుది గురించి నేను వెతికినప్పుడు మన తిథుల్లో నాకైతే కనిపించలేదు. మేబీ మూవీ కోసం వీళ్ళు ఇది క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదా మీలో ఎవరికైనా దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ షాట్లో మళ్ళీ తనకున్న డిసీజ్తో బాధపడుతున్న శంకర్ని చూపిస్తాడు. అండ్ ఇక్కడ మాత్రం అంతమంది ముందు ఇలా యాక్ట్ చేసినందుకు విశ్వకర్ణని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ షాట్లో స్వామీజీ దగ్గర నుండి రుద్రాక్షమాలను తీసుకుంటున్న శంకర్ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ట్రూ హీరో ఆఫ్ ద మూవీ అయిన విద్యాధర్ టైటిల్ పడుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో మంచుతో కప్పబడి ఉన్న ఒక రివర్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో ట్రైలర్లో ఫస్ట్ టైం హీరోయిన్ చాందిని చౌదరిని చూపిస్తారు ఆఫ్టర్ 2 minutes in 3 minutes 43 seconds. అది కూడా వైడ్ యాంగిల్ షాట్లో. నెక్స్ట్ షాట్లో అలసిపోయి నడుస్తున్న జాహ్నవి శంకర్ని చూడొచ్చు. నెక్స్ట్ షాట్లో చాందిని త్రివేణికి నాకు ఒక మంచి రూట్ తెలుసు అని చెప్తుంది. నెక్స్ట్ షాట్లో మళ్ళీ ఫ్యాక్టరీని చూపిస్తాడు. ఇది చూడడానికి ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీలా కనిపిస్తుంది. మేబీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తమ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఇలా ఒక అబాండన్డ్ ఫ్యాక్టరీని చూస్ చేసుకుని ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో రూమ్లో బంధించిన ఇద్దరిలో ఒక చిన్నపిల్లాడు పారిపోవడం గురించి ఇతనికి చెప్తుంటాడు. అండ్ ఇక్కడ గోడ మీద ఉన్న ఈ సింబల్ని గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నీ వల్ల నేను దొరికిపోతానని ఈయన ఆ పిల్లాడితో చెప్తాడు. నెక్స్ట్ షాట్లో మళ్ళీ విలేజ్ స్టోరీని చూపిస్తాడు. ఇక్కడ ఒక ఆయన స్మోక్ చేస్తూ ఉంటాడు అండ్ బ్యాక్గ్రౌండ్లో థండర్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ షాట్లో పాప తన తల్లిని పట్టుకొని మళ్ళీ నన్ను నువ్వు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టకు అని చెప్తుంది. నెక్స్ట్ ఒకతను ఇక్కడ ఐస్ చాలా తిన్నుగా ఉంటుంది, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ షాట్లో బ్యాగ్కి కట్టిన రోప్ తన కాలికి చుట్టుకొని బ్యాగ్తో పాటు జాహ్నవి వాటర్లో పడిపోతుంది. అండ్ పైన ఐస్ ఉండడం వల్ల తను పైకి రాలేకపోతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో తన వెనక వచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని శంకర్ చూస్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒకతని ఫేస్కి గోనె సంచి తొడుక్కొని ఉంటాడు. అండ్ మేబీ ఇంతకుముందు మనం చూసిన ఈ గుండె సర్జన్ ఇదనే అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక టన్నల్ నుండి పారిపోతున్న పిల్లాడిని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో సంఖ్యలు విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న ఒకతన్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక పెద్ద ఆయన తన సైకిల్ పైన దుర్గా కూతురుని కాపాడడానికి చూస్తుంటాడు. అండ్ వెనకాల కొంతమంది వీళ్ళని తరుముతూ వస్తుంటారు. మేబీ ఇక్కడ దుర్గ తర్వాత తన కూతురిని ఊరిలో దేవదాసిగా చేద్దామని ఊరు పెద్దలు అనుకుని ఉంటారు. కానీ అది నచ్చని దుర్గ తన కూతురిని ఇతనికి ఇచ్చి కాపాడమని చెప్పి ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో జాహ్నవి మనకున్నది 2 రోజులే అని శంకర్ మీద అరుస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చిన వాళ్ళు గోడపైన ఉన్న ఈ సింబల్ని చూస్తూ ఉంటారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో పాపలను శిక్షించాల్సిన సమయం వచ్చింది అనే డైలాగ్ వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఈ గుండుమామ ప్రేయర్ చేస్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక ఆమె ఎక్స్పెరిమెంట్ గురించి సబ్జెక్ట్ గురించి చెప్తూ గట్టిగా మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఈ గుండుమామ బుక్లో ఏదో ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు. నెక్స్ట్ షాట్లో ఈ పెద్ద ఆయన అండ్ మేబీ పక్కనున్న అతను కొడుకు ఉండొచ్చు, అతనితో ఈ విషయం ఊరందరికీ తెలిసే లోపు ఆ రహస్యం ఆ అమ్మాయి ఇద్దరు సమాధైపోవాలి అని చెప్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక పర్సన్ మీద ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నట్లు మనకు షాడో రిఫ్లెక్షన్లో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో తలకి గాయమైన శంకర్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో మంచు కొండలపై శంకర్ ఎక్కుతుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గుండుమావ ఈ లేడీకి ఇట్స్ గోయింగ్ టు బి బ్రేకింగ్ డిస్కవరీ అని చెప్తాడు. నెక్స్ట్ షాట్స్లో పర్వతంపైకి వెళ్ళడానికి జాహ్నవి శంకర్ పడుతున్న కష్టాలను చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో నేను ఇంతకు ముందుకు రూమ్ గోడపైన ఉన్న సింబల్ని గుర్తుంచుకోండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, అది ఇక్కడ శంకర్ ముందు గీసి ఉంటుంది. అండ్ అప్పుడు శంకర్ బాధతో అరుస్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో నీళ్లలో పడిపోయిన జాహ్నవిని కాపాడడానికి శంకర్ నీళ్ళలోకి దూకుతాడు. కానీ తనను టచ్ చేయకుండా ఎలా కాపాడుతాడు అనేది థియేటర్లో చూడాలి. అండ్ నెక్స్ట్ షాట్లో టైటిల్ కార్డు పడుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే చెట్ల వేర్లతో మ్యాప్ని ఫామ్ చేసి కొన్ని డ్రాయింగ్స్ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొన్ని హౌసెస్, మౌంటైన్స్, ఎక్లిప్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ షాట్లో ట్రైలర్లోనే మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న లయన్ షాట్ వస్తుంది. కానీ నాకు వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఐస్ లొకేషన్లో ఇలాంటి లయన్ని కాకుండా ఒక హైనాని లేదా ఐస్లో ఉండి ఇంకేదైనా యానిమల్ని పెట్టుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఐస్ లొకేషన్లో వైట్ లయన్స్ తప్ప ఇలాంటి లయన్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.